చాలామంది అక్కడ తిరుగుతున్నారు. పూజాపల్లి ప్రారంభించినాను. ఎంతో దూరం నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని పిల్లా జిల్లాలో సంక్రయలో నడిపించిన లాక్కెళ్తుంటారు. ఎందుకు? తంబి గారి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, అక్కడ మనం ఒక రోజు ఉండాలి. తంబి గారి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలా, అక్కడ ఒక రోజు నిద్ర చేయాలి. తంబి గారి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలా, అక్కడ కొన్ని ఫోటోలు దిగి రావాలి. తంబి గారి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలా, అక్కడ ఉన్నాయన్నట్టు చూసి సంతోషించి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన నిజంగా ఒకసారి మన హృదయాన్ని ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎంతమంది ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్థన చేసుకుని, దేవా మాకున్నటువంటి శోధనలు, బాధలు, కష్టాలు, ఇదిగో నీ సేవకుడైన మంచి జీవితాన్ని జీవించి జీవితానికి నిర్వచనం చెప్పి నేను అనుసరించినటువంటి నీ ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి ఇదిగో బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవిత ఆదర్శాన్ని తీసుకుని నేను కూడా నేను అనుసరించడానికి ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇదిగో మాకున్నటువంటి ఈ హృదయ వేదనను ఈ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా నాకు నా జీవితానికి, నా కుటుంబానికి ఓదార్పు ప్రసాదించవా, ధైర్యాన్ని ప్రసాదించవా, ఈ శోధనలు, బాధలు జయించడానికి, నా హృదయాన్ని చక్కదిద్దుకోవటానికి, నా కుటుంబాన్ని సరిచేసుకోవటానికి, నా బిడ్డల భవిష్యత్తును సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉండగా నీవు మాకు మీ దీవులు అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్న వాడు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారనేది నేను అడగ నేను మనందరూ నేను కూడా ఒకసారి చాలా బాధపడుతున్నాను. ఎంతోమంది లేనటువంటి అదృష్టాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చాలామంది చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ తండ్రి గారి సమాధిలో ప్రార్థన చేసుకుంటుంటారు. కనీసం ఎక్కడికి కూడా రోజు ఒక్కసారైనా ఆ తండ్రి గారి సమాధికి వెళ్ళి వందనాలు అయ్యాలని చెప్పలేకపోతున్నానా అని. మానవుడి యొక్క బలహీనత, మన జీవితము ఎటు వెళ్తుందో మనకే తెలియక ప్రియమైనటువంటి దేవుడి గారు, మా దేశ సహోదరులు ఇదంటారు కదా, నామమాత్రపు దేశ సహోదరులే. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఏదో ముందైతే విచారణలు అయితే ఏ చిన్న గ్రామంలో వేసేవారు, ఏదో 5-6 10 మంది ఉండేవారు. ఏదో వచ్చుంటారు, జన్మాలు చెప్పుకునేవారు, వెళ్ళిపోతున్నారు, ప్రార్థన వస్తున్నారు, పూజలు ఉంటున్నారు, వెళ్ళిపోతారు, పనులు పోతున్నారు, పనులకి వెళ్ళిపోతున్నారు, ఫోన్లు ఆడుతున్నారు. ఇక్కడికి వస్తారు, ఇంటికాడ ఏం చెప్తాం తెలుసా, మేము దీక్ష తీసుకున్నాం, తండ్రి గారి దగ్గరే ఉండాలా 24 గంటలు అంటే పొద్దుటే వస్తాం. పూజ వెళ్తుంటే బయట తిరుగుతుంటారు. మరి ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఏమన్నా? మన దేశం తీసుకుంటే మన జీవితం మారాలని, మన బ్రతుకు మారాలని, మన కుటుంబ వ్యవస్థ మారాలని, నా బిడ్డల భవిష్యత్తు మారాలని, నేను మారాలని, నా బ్రతుకు మారాలని ప్రార్థన చేసుకునేటటువంటి ఆ అనుకూలమైనటువంటి సమయం కోసమే కదా దేశం తీసుకున్నాను. దీక్ష లేకపోతే ఇష్టానుసారం తెలుగు ఎవరైనా పట్టించుకోరు. ఎందుకు తీసుకోవడం దీక్ష? ఎందుకు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయటం? దేవుడు బిడ్డలారా, నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు, నన్ను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ఒక మాట అడిగాడు తెలుసా, నీవు చెప్పేవాడిగా ఉండటం కంటే వినేవాడిగా ఉండటం నీకు ధన్యత. వినేవాళ్ళందరికీ నీకు ఒక తీర్పే, కానీ చెప్పేవాడికి నాకు 2 తీర్పు. వినేవాళ్ళందరికీ నీకు ఒక తీర్పే, చెప్పేవాడికి నాకు 2 తీర్పులు. నేను ఎందుకంటే ఇక్కడ నిలబడి చెప్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా, ఇది నా మాటలు కాదు, దేవుడు నన్ను అభిషేకించాడు కనుక దేవుని మాట చెప్పాలి, నేను జీవించాలి ఆ విధంగా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాను. ఎందుకు మన జీవితం ఈ విధంగా ఉంటూ ఉంది అని ఆత్మపరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనా ప్రార్థన కోసం ముందు కూర్చో, దేవుడి దగ్గర దూరంగా కూర్చోండి. ఆ ఎనకొత్తాడు కదా ముందుకు వెళ్తాడు, ముందుకు వెళ్తాడు.
మొదటి వారు కడపడి వారందరూ, కడపడి వారు మొదటి వారందరూ అనేటువంటి సామెత ఆ దేవుని యొక్క వాగ్దానం మనం బాగా పాటిస్తాం. దేవుని బిడ్డలుగా మనము దాన్ని బాగా పాటిస్తాం. ఎందుకంటే ఎంత కూర్చున్న వాడికే దేవుడి ఆశీర్వదిస్తా అంటాడు. మొదటి వారు కడపడి వారందరూ, కడపడి వారు మొదటి వారందరూ కనుక ఎంత కూర్చున్న వాడే మొదటి వారు అవుతారు. ముందు వచ్చి మన ముందు కూర్చున్న వాడు అందరూ ఉత్తుతే ఏమి రాదు మీకు దేవుడు. మీరు కూడా రేపు నుంచి వెనక్కి వచ్చాడు. ముందు కూర్చున్నారు అనుకో, మీరు మళ్ళా లేచి పూజ మధ్యలో వాళ్ళ వెనకలు కూర్చున్న వాళ్ళు వెనకలు ఎందుకు కూర్చోండి. అప్పుడు వాళ్ళకంటే మీరు ముందు అవుతారు. తండ్రి వందనం, యేసు వందనం, ఆత్మదేవ వందనం, ప్రియుల దేవ వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఈ 3వ తపస్కాల ఆదివారంలో హృదయాన్ని పరిశీలించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటిపట్నంలో ఇశ్రాయేలు ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులో మగ్గుతూ వారు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు దేవుడికి మొరపెడుతూ ఉన్నారు. అయ్యో దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఎక్కడున్నావయ్యా? మా పిల్లలను ఎన్నుకున్నావు, మా పిల్లలను ఆశీర్వదించావు, కానీ మా బ్రతుకులు బానిస బ్రతుకులుగా, చీకటి బ్రతుకులుగా, మా జీవితానికి అర్థం లేకుండా మానవ జీవితంగా బ్రతుకుతున్నాం. మేము ఎందుకు బ్రతుకుతున్నామో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ ఐగుప్తు ప్రజలు పెడుతున్నటువంటి ఈ బానిస బ్రతుకు, ఈ శోధనలు, కష్టాలు, బాధలు ఇంకా ఎప్పుడు తీరుస్తావు దేవా అని దేవుడికి మొరపెట్టారట. ఏదైనా సరే తనదాకా వస్తేనే కానీ తెలియదట ఆ బాధ. మనం అంటుంటాం కదా, ఎవరికైనా బాధ ఏమొకలే అమ్మా, ప్రార్థన చేసుకో తగ్గిపోతలే, ఏమొకలేమ్మా ప్రార్థన చేసుకో తగ్గిపో, మాటే కదా అనే. అందుకనే ఒక గొప్ప రైటర్ అంటాడు, మంచి అంటాడు, until and unless we are entering to the shoe of the others అంటాడు, we will not know the pain. అనగా మనము ఎదుటి మొదటిసారి కింద పడతాం, శిలువ కింద పాలు పడతాం. యేసుప్రభు కింద పడింది మనం కాదుగా. యేసుప్రభు రెండోసారి శిలువ కింద పాలు పడ్డాం. అవును ప్రభు, పడ్డావా? సరే, నువ్వే లేదు. యేసుప్రభు 3వసారి శిలువ కింద పాలు పడ్డాం. పడిపోయి అక్కడే ఉన్నాడా? యేసుప్రభు 3 సార్లు శిలువ కింద బోధపడినప్పుడు కూడా ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకి ఈ రోజు రక్షణ వచ్చింది. ఆయన తిరిగి లేచి ఆ శిలువను, ఆ భారమైనటువంటి శిలువను మోసాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. స్వస్థత కలుగుతూ ఉంది, ఆరోగ్యం కలుగుతూ ఉంది, జీవాన్ని ప్రసాదిస్తున్నాడు దేవుడు. మరి మనం ఎందుకు లేకపోతున్నాం? పడిపోయిన చాటే ఉంటూ ఉన్నాం. లేవాలని, మనం పడిపోయిన చాటే ఉండకూడదని, లేచి మరలా ప్రభు చేయి పట్టుకుని నడవాలని ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన, శిలువ శ్రమల కాలం. దేశం తీసుకుని అందుకనే ఉపవాసం చేసిన దానికోసమే. కానీ మనం ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నామో, దేవుని సన్నిధికి వస్తున్నామో, ఎందుకు ఎంతో దూరం నుంచి పుణ్యక్షేత్రానికి వస్తున్నామో అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే తన హృదయ పరివర్తన చెందాడు. 40 సంవత్సరాలు దేవుని కోసం ఎదిగాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలని ఎదుగుతున్నటువంటి దేవుని ఆ మోషేకు దేవుడు దర్శనమిచ్చి అంటున్నాడు, మోషే మండుచున్న పొదల నుంచి దర్శనమిచ్చి అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను పంపుతూ ఉన్నాను, నా ప్రజలను వారి యొక్క హృదయ వేదనను నేను చూశాను అంటాడు. వారి హృదయ వేదనను చూశాను అంటున్నాడు. 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తు దేశీయుల వారిని విడిపించుటకై
ఎంత గొప్ప దేవుడు, కిందకి దిగి వచ్చి తిని అని అంటాడు. ఈరోజు మన అనుదిన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మరణాలకిస్తూ ఉన్నాడు, మన ప్రార్థనలకిస్తూ ఉన్నాడు. మనలను హృదయ పరివర్తన చెంది ఆయన వైపు చూసి, ఆ శ్రేమ వైపు చూసి పరివర్తన చెంది నీ జీవితాలను అనగా మన జీవితాలను మార్చుకోమని దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, సుశేషపట్నంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో గలిలయ దేశీయులు ఆ యొక్క దేవుని సన్నిధిలో బలర్పిస్తూ ఉండగా వారందరూ కూడా హేరోదు చేత చంపబడ్డారు అని కొంతమంది ప్రభువు చెబుతూ ఉన్నారు. ప్రభువు చెప్పినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, అటు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన వారందరిలో కూడా నీచులని, పాపాత్ములని, అందుకే వారిని శిక్షించాడు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీరు భావిస్తూ ఉన్నారా? మన అనుదిన జీవితంలో కష్టాలు అనుభవిస్తుంటే, బాధలు అనుభవిస్తుంటే, శ్రమలు అనుభవిస్తుంటే ఎంత పాపం చేశాడో, ఏ అన్యాయం చేశాడో ఈ బాధలు దేవుడు విడిపించాడు. దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. నీ శ్రమలలో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, మన అనుదిన జీవితంలో దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతారు. మాట్లాడారా? యోగు జీవితాన్ని చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యోగు అనేక శ్రమలు అనుభవిస్తుంటే, కష్టాలు అనుభవిస్తుంటే, బాధలు అనుభవిస్తుంటే, శారీరకమైనటువంటి స్వస్థత లేక అనారోగ్యంతో ఆ ఒళ్ళంతా కూడా రణములతో సీము నెత్తురు కారుతూ ఉంటే నా స్నేహితులు వచ్చి ఏమన్నారు తెలుసా? స్నేహితులు వచ్చి ఏమన్నారు? ఓ యోగు, నీ జీవితాన్ని మార్చుకో, నీ పాపంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎంత దుర్మార్గంగా జీవించావు, అందుకని దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు అని మాట్లాడాడు. కానీ యోగు అంటూ ఉన్నాడు, దేవుని అనుగ్రహం. ఒకవేళ నేను పాపము చేసుకుంటే, ఒకవేళ నేను దోషం చేసుకుంటే, అన్యాయం చేసుకుంటే దేవుడు నన్ను సరిచేస్తూ ఉన్నాడు అనుకున్నాడు. దేవుడి బిడ్డలారా, ఇదిగో ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క యెరూషలేము దేవాలయములో, ఆ గలిలయ ప్రాంతంలో ఆ చంపబడిన వారు మరి మిగిలిన వారి కంటే పాపాత్ములను మీరు అనుకుంటూ ఉన్నారా? దేవుడు ఏమంటూ ఉన్నాడు? కాదు, హృదయ పరివర్తనము చెందనిచ్చు మీరందరూ అట్లే నాశనం అవుతారని మీతో చెప్పుచున్నారు. మన అనుదిన జీవితంలో మన హృదయ పరివర్తన చెందకపోతే, మన అనుదిన జీవితంలో మనం మారు మనసు పొంది దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోలేకపోతే, పశ్చాత్తాప హృదయంతో దేవుని చెంతకెళ్ళి దేవాని పాపాత్ముని నన్ను క్షమించు ప్రభు అని అడగలేకపోతే, ఈ దీక్ష 40 రోజుల దీక్ష మనకు ఆశీర్వాదకరం కాబట్టి ఈ 40 రోజుల యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా మారడం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రభు అంటూ ఉన్నాడు, హృదయ పరివర్తన చెంది దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోండి అని, మారు మనసు పొందండి అని దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, షిలోము అను బురుజు కూలి దాని కింద పడి మరణించిన 18 మంది ఆ మిగిలిన వారు యెరూషలేములో ఉన్న వారి కంటే నీచులను భావిస్తూ ఉన్నారా? పాపాత్ములను భావిస్తూ ఉన్నారా? కాదు. మీ హృదయ పరివర్తన చెందకపోతే మీరందరూ అట్లే నాశనం అయ్యారని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నా జీవితము మారకపోతే, నా బ్రతుకు మారకపోతే, నా కుటుంబ వ్యవస్థ మారకపోతే దేవుడి యొక్క అనుగ్రహాలు పొందలేకపోతూ ఉంటాం. దేవుడి బిడ్డలారా, మన జీవితం మారాలి. మనం మారు మనసు పొంది ఎందుకోసం మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, ఎందుకోసం ఎంతో దూరం నుంచి వస్తూ ఉన్నాము. ప్రభు చెబుతూ ఉన్నాడు కదా, మన అవతపల్లి గ్రామస్తులు, సంఘస్థులు, విచారణలో ఉన్నటువంటి ప్రతి వారు చాలా దూరం నుంచి జోసెఫ్ తల్లి గారికి పుణ్యక్షేత్రానికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. కానీ మాకు మాత్రం ఎలా ఉంటుందంటే, మన తబ్బి గారే కదా, మనకు తెలియదా, మన తబ్బి గారే కదా, మన పక్కనే ఉంటాడు కదా, మనల్ని ఆశీర్వదించిన అని అనుకుంటూ ఉంటాం. హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు రాకపోతే
మీ తంబి అయినా మన తంబి అయినా మన పక్కిడి తంబి అయినా దేవుని యొక్క అనుగ్రహాలు పొందలేము. ప్రియమైనటువంటి దేవుని దగ్గర అనుగ్రహాలు పొందలేము. అందుకే దేవుడు ఒక మంచి ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. రోజు 2వ పట్టణంలో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 12వ వచనం. తాను చక్కగా నిలబడితేనని భావించే వ్యక్తి పడిపోతున్నట్లు జాగ్రత్తగా ఉండాలి సుమా. మన తండ్రి గారే కదా, మన దేవుడే కదా, మనం నమ్ముకున్నటువంటి ప్రభువే కదా. మనల్ని పట్టించుకోలే, మనల్ని క్షమిస్తాడులే, మనల్ని మన్నిస్తాడులే, మనం ఏం చేసినా ప్రార్థన చేసినా సీకుపోయిన దేవుడు ఇస్తూనే ఉంటాడులే అని అనుకోవటం. మనం పడిపోకుండా ఉండడం కోసం మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమని ప్రీతి పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి ఈ రక్షణ కాలం, ఈ కృపాకాలం, ఈ మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని జీవించకపోతే మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు పొందలేము కదా. ఆయన అంటూ ఉన్నాడు, ఎందుకు ఎంతకాలం నేను ఎదురు చూడాలి మీకోసం, మీరు నా మరలా తిరిగి వస్తారని వినయముతో పశ్చాత్తాప హృదయముతో నా చెంతకు తిరిగి రండి అని పదే పదే పిలుస్తూ ఉన్నాడు. యాబేలు గ్రంథములు, యెషయా గ్రంథములు, తర్వాత హెజ్కేలు గ్రంథంలో అంటూ ఉన్నాడు, ఎంతకాలం మీరు ఎదురు చూసారు, నేను ఎదురు చూడాలి, మరలా తిరిగి రండి అని. యాబేలు గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, వివిధ బుధవారం మనం చదువుకున్నాం. ఇకనైనను ఓ ప్రజలారా మీరు తిరిగి నా చెంతకు రండి, మారు మనసు పొంది, మీ బట్టలు చించుకోవడం తగదు, మీ హృదయములను రొయ్యలు చేసుకున్నాను, బద్దలు చేసుకోండి, మీ హృదయ పరివర్తన చెంది నా చెంతకు తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభువు మనకిచ్చినటువంటి ఉపమానాన్ని ఈరోజు మనం పరిశీలించినట్లయితే, మన జీవితానికి అన్వయించినట్లయితే, ప్రభు అంటూ ఉన్నాడు అంజూరపు చెట్టు యొక్క ఉపమానం. ఇదిగో ఒక ద్రాక్ష తోటలో యజమాని ఎంతో ప్రేమతో ఒక అంజూరపు చెట్టు నాటాడట తన సంస్థానం. ఎందుకంటే అంజూరపు పండ్లు అంటే ఆయనకి చాలా ఇష్టం యజమానికి. ఆ అంజూరపు చెట్టు తెచ్చి ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు మొక్కను నాటాడు. దానికి ప్రతిరోజు నీరు పోసాడు. అది ఎదుగుతూ ఉంది, సంతోషించాడు. ఎదుగుతూ ఉంది, సంతోషించాడు. పచ్చగా ఉంటుంది, ఆకలేస్తూ ఉంది, ఎదుగుతూ ఉంది, పచ్చగా ఉందట, సంతోషించాడు. కానీ ఆ సంతోషానికి ఏం మిగిల్చింది ఆ చెట్టు? ఆ సంతోషానికి ఏమి మిగిల్చింది చెట్టు? నిరాశను మిగిల్చింది. ఆ చెట్టు రోజు ఎదుగుతుంటే సంతోషించినటువంటి యజమాని ఏమి ఆశించి ఆ యొక్క మొక్కను నాటాడు? ఏమి ఆశించి ఆ చెట్టు ఎదుగుతూ ఉంటే సంతోషించాడు? ఏమాశించాడు? దాని ఫలాలను ఆశ్రయించాడు. దాని ఫలాలను ఆశించాడు. అది ఫలించాలని, ఆ ఫలాలను తను అనుభవించాలని ఆశపడ్డాడు. కానీ ఏమెదురైంది ఆయనకి? ఏమెదురైంది? నిరాశ ఎదురైంది. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహ కాలాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఫలించాలి అని, మారు మనసు పొందాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని, దేవుని సన్నిధికి రావాలని, ఆయనతో కూర్చుని నా దేవా, నా ప్రభువా, నా రక్షకుడా అని ఆయనను స్తుతించాలని, ఆయనను గణపరచాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మన జీవితం ఏ విధంగా ఉంది? దేవునికి ఫలించినటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నామా? దేవుడు ఆశపడినటువంటి జీవితాన్ని దేవునికి ఇస్తూ ఉన్నామా లేదా అనేది ఆత్మపరిశీలన చేసుకోమని ఈ ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని వెతుకుతూ ఉన్నాడట. మన గురించి సంతోషపడినటువంటి దేవుడు ఆత్మీయ ఫలాలను, అనుగ్రహ ఫలాలను మనము ఇవ్వాలి అని, ఆ క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనము క్రీస్తు ప్రభుని వలె మారాలి అని, క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డలుగా నూతన జీవాన్ని పొందుకుని మనము దేవుని సత్తులు ఎదగాలి అని, ఆ దేవుని యొక్క ప్రేమను, కరుణను, కృపావరాలు పొందుకోవాలని దేవుడు మనల మీద ఆశ కలిగి జీవిస్తూ ఉన్నాడు, ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తున్నాం?
అంజూరపు చెట్టు గటి నాటెను ద్రాక్షవనమందు పూతారాదే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే. ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా సంపాదిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నామా? నాకు ఏ కొదువ లేదు, ఏ కొరత లేదు అని అనుకుంటూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వాటి గురించి కాదు మీరు ఆలోచించేది. దేవుడు కోరుకునేది ఆత్మీయ ఫలాలను. కోయిల వారు ఒక పాట పాడుదాం ప్రియ దేవుని బిడ్డలారా. కోయిల వారు. అంజూరపు చెట్టు గటి నాటెను ద్రాక్షవనమందు పూతారాదే పిందే లేదే పూతారాదే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టు గటి నాటెను ద్రాక్షవనమందు ఈ చెట్టు ఎందుకు వృధా ఎక్కడ? ఎంత భూమిని ఇదిగో ఎకరం మాత్రం ఇచ్చింది. ఎందుకు ఉపయోగం? కలకలాడుతూ ఉంది ఆకులతో. ఎందుకు ఉపయోగం? ఎందుకు ఈ నేల వృధాగా ఉంది? నరికించే అంటున్నాడు. దేవుడు నీకు నాకు 100 ఏళ్ళు వయసు ఇచ్చాడు. దేవుడు నీకు నాకు 100 ఏళ్ళు వెతుకుతూ ఉన్నాడు. కానీ మనలో ఫలించేటటువంటి గుణం లేనప్పుడు, ఫలించేటటువంటి మనసు లేనప్పుడు, ఫలించేటటువంటి జీవితం లేనప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఎందుకు ఈ భూమి మీద వ్యర్థం అని. మన జీవితం గురించి, మనల గురించి దేవుడు ఆ మాట అంటే మన జీవితం అయితే నరకాగ్నిలో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుడు గారు, మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే దేవుడు నా మీద కరుణ చూపిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు. నా జీవితం మారాలని ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో ఇస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఈ తపస్కాలాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను. కానీ ఆ తపస్కాలం యొక్క ప్రతిఫలాన్ని మాత్రం నేను ఉన్నానని ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుడి గారు, దేవుడు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? నీ కోసం, నా కోసం, మన కోసం ఎంతకాలం ఎదురు చూడాలని దేవుడు అడిగితే, ఇదిగో అనేక ప్రాంతాలు వరదల వల్ల, యుద్ధాల వల్ల, అనేక కరువు కాటకాల వల్ల నాశనమైపోతూ ఉన్నారు. వారికంటే మనం గొప్పవారు మనం అనుకుంటూ ఉన్నామా? వారికంటే నీతిమంతులు మనం అనుకుంటూ ఉన్నామా అని దేవుడు ఈరోజు మనం అడుగుతూ ఉన్నాడు సువిశేష పఠనం ద్వారా. ప్రియ దేవుడి బిడ్డలారా, కాదు, మీ హృదయ పరివర్తన చెందాలని ఇంకా దేవుడు తన కృపను, కరుణను, జాలిని కురిపిస్తూ ఉన్నాడని ఆత్మపరిశీలన చేసుకుందామా? దేవుడి బిడ్డలారా, దేవుడు వెతుకుతూ ఉన్నాడు మన జీవితాన్ని. మన జీవితం మారాలి అని, మన జీవితము ఆయనలో ఫలించాలని వెతుకుతూ ఉన్నాడు. యజమాని అంటూ ఉన్నాడు, ఎందుకు ఈ చెట్టు వృధాగా నరికించేయి అని అన్నాడు. కానీ తోటమాలి ఏమంటున్నాడు తెలుసా? చదువుతాం ఒక మాట, 8వ వచనం. అందుకు తోటమాలి, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టు, అయ్యా
ఈ తపస్కాలం అంతా ఓపిక పట్టు. అయ్యా వచ్చే సంవత్సరంలో తపస్కాలంలో కూడా ఓపిక పట్టు. వచ్చే సంవత్సరంలో తపస్కాలం వరకు ఓపిక పట్టు. వచ్చే సంవత్సరంలో తపస్కాలం వరకు ఓపిక పట్టు. ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలి? మన గురించి ఎన్ని సంవత్సరాలు జాలి చూపించాలి? ఎంతకాలం దేవుని యొక్క కరుణనే పొందుకోవాలి మనం అంటున్నాడు. అయ్యా ఒక్క సంవత్సరం ఓపిక పట్టు. నేను దీని చుట్టూ పాలు చేసి ఎరువు వేసేదను, ముందుకు ఫలించును. లేకెడగా దాన్ని నీకు నీ ఇష్టం వచ్చినట్లు చేయమంటున్నాడు. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వత్సరము, అడిగెను గడువు ఒక వత్సరము. పాదును త్రవ్వి రాళ్ళను ఏరి, పాదును త్రవ్వి రాళ్ళను ఏరి ఫలించుటకు బహు శ్రమ పడెను, ఫలించుటకు బహు శ్రమ పడెను. ఆయన రక్తముతో ప్రతి తీగను తడిపి, ఆయన రక్తముతో ప్రతి తీగను తడిపి వేసెను కంచె పరిశుద్ధాత్మతో, వేసెను కంచె పరిశుద్ధాత్మతో. తోటలోనికి శత్రువు రాకుండా, తోటలోనికి శత్రువు రాకుండా కాచెను యేసు విదురమాని, కాచెను యేసు విదురమాని. క్రీస్తు ప్రభువు తండ్రితో అంటున్నాడు, అయ్యా నా రక్తాన్ని వీరిపైన ప్రోక్షించి, నా జీవాన్ని, నా సర్వస్వాన్ని ఈ బిడ్డల కోసం నేను ధారపోసి వీరు ఫలించే బిడ్డలుగా, నీ బిడ్డలుగా వారి జీవితంలో మార్చి వారిని నీకు సంపూర్ణమైనటువంటి అర్పణగా నీకు సన్నిధిలో నేను సమర్పిస్తాను అని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కోసం నా కోసం ఆ క్రీస్తు ప్రభు కల్వరిలో కాల్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభు అనుభవించినటువంటి 39 కొరడాలు కొడుతూ ఉంటే, ఆ శరీరము ఆ ముళ్ళతో గుచ్చుకుని చీల్చుతూ ఉంటే, మాంసపు గుంతలుగా రక్తంలో రక్తసిక్తమైనటువంటి ఆ శరీరాన్ని మనం గుర్తు చేసుకుంటే మన జీవితం మారాలా ఉందా? మన జీవితం మారాలా ఉందా అని ఆత్మపరిశీలన చేసుకుంటాం. ప్రభు అంటున్నాడు, క్షమించుటండి, వీరిని క్షమించుటండి, మన్నించుటండి. ఇంకా ఇంకా అవకాశం ఏంటంటే వారి జీవితం మారుతుంది, వారి జీవితం మారదని ప్రభు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, తోటమాలి అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టు. నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసిన, ముందుకు ఫలించినా సరే లేకపోతే దాన్ని కొట్టువేయమంటాడు. దేవుడు గారు మన ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఈ సిలువ శ్రమల కాలం, ఈ పాస్కాయుక్త కాలం, రక్షణ కాలం, కృపాకాలం, అనుగ్రహ కాలం, వసంత కాలం. ఏమిటి వసంతకాలం? మన గోడుబారిపోయినటువంటి జీవితాలు చిగురించాలని, మన అనుదిన జీవితంలో ఫలించాలని, ఆ చిగురించి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమిలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవుని నిండు దయను, సహనమును, ఓర్పును ధృవీకరించుచున్నావా? దేవుని దయ నా హృదయ పరివర్తన నిమిత్తమేనని ఎరుగమా? దేవుని యొక్క నిండు దయను, నిండు ఓర్పును, నిండు సహనమును మనం ధృవీకరిస్తూ ఉన్నామా? మనం ధృవీకరిస్తూ ఉన్నామా? రాత్రి పడుకుంటాం, ఉదయాన్నే లేస్తామో లేదో తెలియదు, కానీ దేవుడు ఇంకా మన మీద కృప చూపించి, కరుణ చూపించి ఇంకా ఆయుష్నిస్తూ ఉంటాడు.
ఆయుష్ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఫలించాలని. మా యొక్క నిండు దయా కరుణ కృప మన హృదయ పరివర్తన నిమిత్తమేనని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారా అని ప్రీతి పౌలు గారు రోమియ ప్రజలకు రాస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఓ నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయా కరుణ మీ హృదయ పరివర్తన నిమిత్తమని మీరు ఎరుగరా? ఇంకెంతకాలం దేవుడు ఓర్పు పట్టాలి, ఎంతకాలం ఎదురు చూడాలి అని అంటూ ఉన్నాడు. దేవుని యొక్క కరుణ కృప నా ఫలింపు కోసమే, నా జీవితంలో ఫలించి నా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలని దేవుడు నా పైన కరుణ చూపిస్తూ ఉన్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు అని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ కూడా ఒకసారి లేచి నిల్చుందాం. ఒకసారి లేచి అందరూ నా వైపు చూపించి చేయగలగా? అందరూ నా వైపు చూపించండి. అందరూ చేతులు మీ చేయి ఎప్పుడు చేయి నా వైపు చూపించండి, నా వైపు చూపించండి. పేపర్ వైపు చూపించండి, నా వైపు చూపించండి. అందరూ ఎప్పుడు చేయ పాడతాం. మారాలి, అందరూ చూపించాలి, మీ చేయి చూపించాలి నా వైపు. మారాలి మారాలి గట్టిగా మారాలి మారాలి. ఒకసారి చెప్పండి, ఏంటది? మారాలి మారాలి. చేయి చూపించి నా వైపు చూపించి చేయ. మారాలి మారాలి, మీ మనసే మారాలి. అవును కదా? అందరూ అన్నాడు ఒకసారి గట్టిగా. దేవుడు మీ అందరికీ కూడా నా బాధలు, నా కృతజ్ఞతలు. ఎందుకంటే నా మనసు మారాలని నా కోసం ప్రార్థన చేస్తున్నా. ఓ నా ప్రజలారా, నా దైవ ప్రజలారా, మీ ప్రార్థన సహాయం నాకు ఎంతో అవసరం. నా బ్రతుకు మారాలని, నా జీవితం మారాలని నా కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఎవరి బ్రతుకు మారాలి? మారాలి మారాలి, నీ తోటి వాడి బ్రతుకు మారాలి. మారాలి మారాలి, నీ తోటి వాడి మనసు మారాలి. మారాలి మారాలి, నా అత్తగారు మారాలి. మారాలి మారాలి, నా తోటి వాడు మారాలి. మారాలి మారాలి, నా మామగారు మారాలి. నేను మాత్రం మారనే మారాలి. నేను మాత్రం మారనే మారాలి. మారాలి నీ మనసే కాదు. మారాలి మారాలి, నా మనసే మారాలి. మారాలి మారాలి, నా మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి, నా మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాము మారామంటూ కష్టాలు
చేస్తాను నేను? నా మనసు మారాలి, నా బ్రతుకు మారాలి. నా జీవితంలో తప్పులన్నీ నేను చేస్తూ ఎదుటి వారికి బుద్ధులు చెప్తాడు. ఎదుటి వారికి అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తాడు. కానీ నేను మాత్రం నా జీవితాన్ని మాత్రం చర్చ చేసి అతను మారు, మమాను మారు, తోటివాళ్ళను మారు, భర్తను మారు, భార్యను మారు అని చెప్తాడు. కానీ నేను మాత్రం మారడానికి ఇష్టపడాను కదా. మన జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేసుకోవాలట. ఆ పరీక్ష చేసుకున్నప్పుడు మన పాపములు, మన దోషములు, మన బలహీనతలన్నీ కూడా కడిగి వేసుకోవాలట. క్రీస్తు రక్తం, తండ్రి వందనం, యేసు వందనం, ఆత్మదేవ వందనం. ఈ జీవితాన్ని పరీక్ష చేసుకునేటువంటి కాలము ఈ కృపాకాలం, ప్రియ దేవుని బిడ్డలారా. ఈ తపస్కాలం, పాస్కా ఆయుధ కాలంలో మన జీవితాన్ని పరీక్ష చేసుకుని మనలో ఉన్నటువంటి లోటుపాట్లను, పాపలను, బలహీనతలన్నీ కూడా క్రీస్తు నామములో, క్రీస్తు రక్తంలో కడుగుతామని దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపాకాలం కలిసి చేసేవారు. నేను ఎదుటి వారి బుద్ధులు చెప్పడం కాదు, నేను బుద్ధి చెప్పిన నా జీవితం మారాలని ప్రార్థన చేసుకుంటాను. దేవుడు తన భారమైనటువంటి కృపావరాలు మనందరికీ అనుగ్రహించి మన హృదయ పరివర్తన చేసి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, ఫలించే జీవితాన్ని, దేవుడికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను. ప్రభు, నేను ఇష్టమైన జీవితాన్ని నేను జీవించి నన్ను, నా కుటుంబాన్ని మార్చుకుని, నా బ్రతుకు మార్చుకుని, నా కుటుంబ వ్యవస్థను మార్చుకుని ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా యెహోవానట్టుగా నేను నా కుటుంబంలో నా దేవుని ఆరాధిస్తాను. నా దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన నామాన్ని గానం చేస్తాను. నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను అనేటువంటి గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి జీవించే బిడ్డలుగా, కుటుంబముగా ఎదగటానికి ప్రయాసపడతాము. దేవుడు తన అపారమైనటువంటి జాలి, కరుణ, దయ నా హృదయ పరివర్తన కోసమే నా ప్రభు నా కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రభు ఇంకా ఒక అవసరము, ఒక సంవత్సరం కలిగడుతూ ఉన్నాడు. నా బ్రతుకు మారాలి, నా జీవితం కావాలని నా దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దేవుని సత్యపడతాను, నా దేవునిలో నేను జీవిస్తాను. క్రీస్తు ప్రభు ఆ ప్రీతి పొందాలంటున్నాడు. నేను కాదు జీవించేది, నా ప్రభువే నాలో జీవిస్తూ ఉన్నాడు. నేను నా కుటుంబము నా ప్రభు కోసం జీవిస్తాను. నా కుటుంబంలో, నా జీవితంలో నా ప్రభువే జీవిస్తూ ఉన్నాడు. నా ప్రభు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా పిల్లలను నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క అనుగ్రహాలు నందరిపై ప్రార్థన చేసుకుంటూ ప్రభు నేను నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని, ప్రగాఢ నమ్మకాన్ని బయటకు ఉంచుతాను. అధికారానికి సర్వశక్తి గల సర్వేశ్వరికి అక్కడి నుంచి జీవించే వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి చోటుకొచ్చింది. పరిశుద్ధ కథోలిక సభను పునీత సమానంగా ప్రయోజనిస్తున్నాను. పాపములన్నీ విశ్వసిస్తున్నాను. నిత్య జీవనిస్తున్నాను. ఆమేన్. నా జీవితం ఏ విధంగా ఉంది, నా బ్రతుకు ఏ విధంగా ఉంది, నా కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది, నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉందో ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవా అమ్మ మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మాకున్నటువంటి వ్యాధి బాధల నుంచి, మాకున్నటువంటి ఇరుకుల ఇబ్బందుల నుంచి, శారీరక బలహీనతల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనేక రకాలైనటువంటి శోధనల నుంచి మమ్మల్ని కాపాడి జీవించి ఆశీర్వదించి మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మాకు ప్రసాదించడం మా జీవితం మారాలని, మా
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల ఇందుకు ఉపయోగపడిన వారు ధన్యులు. పెద్ద జోసఫ్ తంబి గారి